హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద December 16, 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దీంతోపాటు నేను కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇస్తున్నానండి. ఎవరైనా కానీ మీరు ఈ యొక్క హిందూ పేపర్ కావచ్చు, వెకాబులరీ వర్డ్స్ అనేవి మీకు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అందాలన్నా, లేకపోతే ఛానల్ అప్డేట్స్ తెలియాలన్నా కానీ మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి వ్యాక్సిన్ డ్రైవ్. వ్యాక్సిన్ డ్రైవ్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఏంటంటే జాబ్ డ్రైవ్ అంటాం, లేకపోతే ఇలా డ్రైవ్స్ అంటే ఏంటంటే ఒకేసారి కొన్ని వందల మందిలో కనుక ఒకే చోట ఏర్పాటు చేసి వాళ్ళకి ఏమైనా అందించారనుకోండి, దాన్ని డ్రైవ్ అనేది మనం కండక్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఏంటి, అందరికీ ఒకేసారి సామూహికంగా ఈ యొక్క వ్యాక్సిన్ విధానం ఇవ్వాలి. ఆ వ్యాక్సిన్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు అనేవి ఇప్పుడు ఈ ఆర్టికల్లో ప్రస్తావిస్తాడనమాట. ఎలాంటి విధానాలతో రాబోతుంది మన భారతదేశ ప్రభుత్వం అనేది. వ్యాక్సిన్ అనేది ఆల్రెడీ రెడీ అయిందని చెప్పేసి చెప్తున్నారు చాలామంది. ఇంకా నెక్స్ట్ మనం వెళ్ళాల్సిన స్టెప్ ఏంటంటే వ్యాక్సిన్ ఎలా అందజేయాలి, ప్రజలందరికీ ఎలా అందజేయాలనే దాని గురించినటువంటి ఇప్పుడు సమస్య అనేది ఉందన్నమాట. ఎష్యూరెన్స్ ఆఫ్ సేఫ్టీ, ఎఫికసీ అండ్ లాంగ్ టర్మ్ ఫాలోఅప్ ఆర్ ఎసెన్షియల్. అంటే ఇప్పుడు దీంతో పాటు ఈ వ్యాక్సిన్ డ్రైవ్లో ముఖ్యంగా మనకు కావాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఖచ్చితంగా మనం వాళ్ళు గ్యారంటీ ఎష్యూరెన్స్ అనేది ఇవ్వాలి. వాళ్ళు ఒక అంశం మీద అంటే ఇది సరిగ్గా జరుగుతుందనే దేనికి ముఖ్యంగా భద్రతకు సంబంధించి, తర్వాత ఎఫికసీ ఏంటంటే సామర్థ్యానికి సంబంధించి, ఎఫికసీ అంటే సామర్థ్యానికి సంబంధించి అది కూడా ఎలా ఉండాలా. దాంతోపాటు లాంగ్ టర్మ్ ఫాలోఅప్ అంటే వాళ్ళకు సామర్థ్యానికి సేఫ్టీకి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి వివరణ అనేది ఇవ్వాలా. దాంతోపాటు లాంగ్ టర్మ్ ఫాలోఅప్ ఉండాలి. అంటే వ్యాక్సిన్ వేయంగానే వాళ్ళని వదిలేయకూడదు, ఎక్కువ కాలం వాళ్ళని మానిటర్ చేస్తూ ఉండాలి, వాళ్ళని పూర్తిగా గమనిస్తూ ఉండాలి. అంటే సమయానుకూలంగా వాళ్ళని పరీక్షిస్తూ ఏమైనా మార్పులు వస్తున్నాయో లేదో దానికి సంబంధించినటువంటి అంశం మీద చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అని చెప్తున్నాను అనమాట. ఫైన్ థియరీస్ అండ్ గుడ్ పాలసీస్ ఆర్ ఆఫెన్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ దేర్ ఎన్కౌంటర్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఇన్ ద ఫీల్డ్. అంటే మంచి థియరీస్ అంటే సిద్ధాంతాలు కావచ్చు, మంచి పాలసీలు విధానాలు, గుడ్ పాలసీస్ అనేవి ఒక్కోసారి దెబ్బతింటాయి అనమాట. ఎప్పుడైనా సరే అలాంటి మంచి పాలసీలు విధానాలు ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు నిజాలు అంటే వాస్తవిక పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు, లేకపోతే వాటిని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు అవి ఏమవుతుందంటే ఇబ్బంది కలిగిస్తాయి అనమాట. ఫ్రస్ట్రేటెడ్ అంటే అసహనాన్ని కలిగించడం, అంటే ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి అనమాట. ఇండియాస్ COVID-19 వ్యాక్సిన్ పాలసీ రీసెంట్లీ అన్వీల్డ్ must take care not to head that way and make adequate allowances for grand realities that could render not well-laid plans. అంటే ఇప్పుడు మనం చూస్తే మన భారతదేశంలో ఈ COVID-19 సంబంధించినటువంటి పాలసీ విధానం ఏవైతే ఉందో దానికి సంబంధించిన అంశాలనేవి రీసెంట్గా దాని గురించి ప్రస్తావించారనమాట. అంటే రాబోయే కాలంలో COVID-19 వ్యాక్సిన్ వస్తే ఎలాంటి పరిస్థితులు అనేవి తీసుకొస్తామనే దాని గురించి సంబంధించినటువంటి అంశాలు అనేవి అన్వీల్డ్ అంటే ఏంటంటే బయట బట్టబయలు చేయటం, తెరిచి ఉంచటం, ప్రదర్శించటం, ఇవన్నీ కూడా అన్వీల్డ్ కిందకి వస్తాయి అనమాట. సో బట్టబయలు చేశారనమాట. సో ఆ విధానంలోకి వెళ్లకుండా చూడాలి. వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అదేదైతే విధానం అనేది హెడ్ దట్ వే టేక్ కేర్ నాట్ టు హెడ్ దట్ వే అన్నాడు. అంటే ఆ దారిలోకి వెళ్లకుండా చూసుకోవాలన్నమాట. దానికి సంబంధించి సరైనటువంటి విధానాలు అనేవి గ్రౌండ్ రియాలిటీస్ అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి నిజమైనటువంటి పరిస్థితులు అనేవి మనం దాన్ని చూసుకొని ఏదైతే నాట్ అంటే ఏంటంటే శూన్యం అనేది లేకుండా, అంటే ఈ యొక్క వెల్లైడ్ ప్లాన్స్ అనేవి శూన్యం అవ్వకుండా వీళ్ళు వేసినటువంటి ఈ యొక్క ప్రణాళిక అంతా కూడా చివరికి అవి శూన్యానికి దారి తీయకుండా, శూన్యం అంటే ఉపయోగం లేకుండా తయారవ్వకుండా చూసుకునే బాధ్యత అనేది ప్రభుత్వం మీద ఉందన్నమాట. With a definitive cure not yet available for COVID-19, vaccines present the world with the best strategy to slow the virus down in its tracks, along with a measure of vested herd immunity as SARS-CoV-2 rampages on. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ COVID-19 సంబంధించినటువంటి డెఫినెట్ క్యూర్ అనేది, అంటే ఆ వ్యాధి వచ్చిన తర్వాత దాన్ని ఖచ్చితంగా ఇలా తగ్గించాలి, ఈ మందులు వాడితే తగ్గిపోద్దనే ఏ అంశం కూడా ఇప్పుడు అందుబాటులో లేదు, అవైలబుల్లో లేదనమాట ఈ COVID-19 సంబంధించి. సో ప్రపంచం మొత్తం కూడా ఏమనుకుంటుంది, ఇలాంటి సమయంలో ఈ యొక్క వ్యాక్సిన్, ఈ టీకా విధానం అనేది మంచి ప్రణాళిక స్ట్రాటజీ కింద మనం తీసుకొని సో ఈ యొక్క వైరస్ యొక్క వేగాన్ని తగ్గించాలి, అంటే ఈ యొక్క స్లో ద వైరస్ డౌన్ అంటే ఆ వేగాన్ని తగ్గించాలా. దాంతోపాటు ఏంటి అంటే ఈ యొక్క బాగా అంటే అందరికీ ఈ యొక్క హెర్డ్ ఇమ్యూనిటీ అనేది వ్యాస్ట్ అంటే ఎక్కువగా అందరికీ పెంపొందించే విధంగా. హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏం లేదండి, 10 మంది ఆరోగ్యవంతుల మధ్య ఒక అనారోగ్యవంతుడు పోతే కనుక వీళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ వల్ల వాడికి కూడా ఆ రోగం తగ్గిపోద్ది అనమాట. దాన్ని హెర్డ్ ఇమ్యూనిటీ అంటాం అనమాట. సో ఈ యొక్క COVID-19లో అంటే వీళ్ళు ఒకసారి ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే హెర్డ్ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది అనమాట. సో ఈ యొక్క COVID-19 అనేది ర్యాంపేజ్ అంటే బాగా ఎక్కువగా ప్రభావవంతంగా పెరిగిపోతుంది అనమాట. ఆ పెరిగిపోయేదాన్ని తగ్గించవచ్చు అనమాట. వైల్ ఇట్ మే నాట్ బీ ద మ్యాజిక్ ఆఫ్ వాండ్
vaccinating people will be the only known way of slowing the marches of the virus, and every country down to each country must prepare for this massive exercise. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఒక మ్యాజిక్, అంటే ఒక మంత్రదండ లాంటిది కాదనమాట. మంత్రగాడి చేతిలో ఉండే మంత్రదండాన్ని ఏమంటే మ్యాజిక్ వాండ్ అంటాం అనమాట. సో వ్యాక్సినేటింగ్ పీపుల్కే తెలుస్తుంది ఈ యొక్క వైరస్ అనేది నిదానం అవుతుందా లేదా అని చెప్పేసి. ప్రతి దేశానికి అంటే ఈచ్ కంట్రీ అనమాట, ప్రతి దేశానికి ఏం చేయాలా దానికి సంబంధించినటువంటి యొక్క మ్యాసివ్ ఎక్సర్సైజ్ అనేది, అంటే ఈ యొక్క వైరస్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అందించడానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఆ యొక్క విధానాన్ని అన్ని దేశాలు చూసుకోవాలన్నమాట. యాజ్ ద యూకే అండ్ ద యుఎస్ began vaccinating their people, India has announced its plans and proposed lineup for COVID-19 vaccination shortly after the Union Health Minister denied that the government had ever committed to COVID వ్యాక్సినేషన్ ఫర్ ఆల్ ఇన్ ద కంట్రీ. అంటే ఇప్పుడు ఆల్రెడీ యూకే అనేది మొదలుపెట్టింది, యూఎస్ అనేది కూడా ఈ యొక్క వ్యాక్సినేటింగ్ వాళ్ళ ప్రజలకు వ్యాక్సినేషన్ ఇవ్వడానికి మొదలుపెట్టింది అనమాట. సో ఇప్పుడు ఇండియా అనేది దీనికి సంబంధించి COVID-19 సంబంధించినటువంటి వ్యాక్సిన్ అందుబాటు చేయడానికి సంబంధించి ఒక లైనప్ ప్లాన్ అనేది ప్రపోజల్ లైనప్ వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్లాన్ అనేది చెప్పిందనమాట. తర్వాత ఆ యొక్క యూనియన్ హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక అంశాన్ని మాత్రం డినే అనమాట, అంటే ఒప్పుకోలేదనమాట. గవర్నమెంట్ ఎప్పుడూ కూడా ఈ COVID-19 వ్యాక్సినేషన్ అనేది భారతదేశం ప్రజల మొత్తానికి అందిస్తానని ఎప్పుడు మేము వాగ్దానం చేయలేదు, అలాంటి మాట ఎప్పుడు చెప్పలేదని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. యాజ్ పర్ ద గవర్నమెంట్ స్ట్రాటజీ ద వ్యాక్సినేషన్ ఈజ్ టు బీ గివెన్ ఫస్ట్ టు హెల్త్ కేర్ వర్కర్స్ అండ్ దెన్ టు పీపుల్ ఓవర్ ద ఏజ్ ఆఫ్ 50 విత్ దోస్ ఓవర్ 60 గివెన్ ప్రయారిటీ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. సో ఆయన ఇంకా ఏం చెప్పాడు, ఈ యొక్క గవర్నమెంట్ యొక్క ప్రణాళిక ఏంటి, స్ట్రాటజీ ఏంటి, ప్రణాళిక ఏంటి అంటే ముందు ఈ వ్యాక్సిన్ అనేది హెల్త్ కేర్ వర్కర్లకు ఇవ్వాలి. ఎందుకని ఎక్కువగా ప్రజలు ఆ యొక్క రోగులతో దగ్గరలో కాంటాక్ట్లో ఉండేది వీళ్ళే కాబట్టి ముందు వాళ్ళకి ఇవ్వాలి. ఆ తర్వాత ఏం చేయాలా, 50 సంవత్సరాల ఉన్న వాళ్ళ పైబడిన వయసు కలిగిన వాళ్ళందరికీ ఈ యొక్క వ్యాక్సినేషన్ ఇస్తారు. ఆ వ్యాక్సినేషన్లో 50 సంవత్సరాల పైన పడిన వాళ్ళలో ముఖ్యంగా 60 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. దిస్ విల్ అమౌంట్ టు అబౌట్ 30 crore పీపుల్. సో ఇలా లెక్కలేసినా కానీ ఎవరు హెల్త్ కేర్ వర్కర్స్ 50 ఏళ్ళు 60 ఏళ్ళ పైన లెక్కేసినా కానీ 30 కోట్ల మంది జనాభానే వస్తుందన్నమాట. ద ఓటర్స్ లిస్ట్ ఫర్ ద లోక్సభ అండ్ అసెంబ్లీ ఎలక్షన్ పోల్స్ హ్యాస్ బీన్ సెట్ యాజ్ వెరిఫైయింగ్ డాక్యుమెంట్ ఫర్ ద ప్రాసెస్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క వ్యాక్సినేషన్ వేయడానికి వీళ్ళు ఎలాంటి విధానాలు వాడుతున్నారంటే లోక్సభ, రాజ్యసభ, అసెంబ్లీ ఎలక్షన్ పోల్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఏవైతే ఓటర్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి ఈ యొక్క ప్రాసెస్ సంబంధించినటువంటి లిస్ట్ అనేది తయారు చేస్తున్నారన్నమాట. ఎందుకని ఆ ఓటర్ లిస్ట్లో ఏజ్తో సహా అన్నీ ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఈజీ అయిపోద్ది అనమాట. ఏ న్యూ డిజిటల్ ప్లాట్ఫామ్ CoWIN will be used for COVID-19 vaccination delivery, and about 1.54 lakh auxiliary nurse midwives working on universal immunization programs will be roped in as vaccinators, with more such field staff to be mobilized in collaboration with the states. అంటే ఇప్పుడు ఈ యొక్క కొత్తగా ఏంటంటే దీనికి న్యూ డిజిటల్గా ఇప్పుడు ఈ యొక్క ప్లాట్ఫామ్లో కోవిన్ అనే ప్లాట్ఫామ్ని తయారు చేస్తున్నారు అనమాట. ఈ కోవిన్ అనే ప్లాట్ఫామ్ని దేనికి ఉపయోగిస్తారంటే ఈ యొక్క వ్యాక్సిన్ డెలివరీకి సంబంధించిన విధానానికి ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్ అంటే ఏం లేదు, ఒక యాప్ కావచ్చు లేకపోతే ఆన్లైన్లో సైట్ కావచ్చు ఉండొచ్చు అనమాట. ముఖ్యంగా యాప్ ఉంటుంది అనమాట. సో దీంట్లో భాగంగా ఏంటంటే 1.54 యాక్సిలరీ నర్స్ అంటే యాక్సిలరీ అంటే అదనంగా మనకు అంటే అదనపు బాధ్యతలు అనమాట. ఎవరైనా కానీ ఉంటే అర్జెంటుగా ఎక్సెస్గా కావాలన్నప్పుడు అదనంగా తీసుకునే వాళ్ళు యాక్సిలరీ నర్స్ని. తర్వాత మిడ్వైవ్స్ అంటే మంత్రసానులు అనమాట. అంటే మంత్రసాని ఏంటంటే పురులు పోసే వాళ్ళని మంత్రసానులు అంటారనమాట. ఏది జన్మానికి సంబంధించి అంటే వాడు బిడ్డ పుట్టేటప్పుడు డాక్టర్ల దగ్గర పోవాల్సిన అవసరం లేదు, మంత్రసానుల దగ్గరికి ఇంతకుముందు ఉండేది ఓల్డ్ కల్చర్ అనేది. సో అలాంటి వాళ్ళని ఏంటంటే ఈ యొక్క యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రాంలో భాగంగా చేసి అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేయడానికి వీళ్ళని ఉపయోగించుకుంటారనమాట. దీంతోపాటు ఏంటి వీళ్ళు ఈ యొక్క స్టాఫ్ అందరూ కూడా వీళ్ళందరినీ కూడా ఎలా సమీకరిస్తారంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అనమాట. కొలాబరేషన్ అంటే సహకారం, వాళ్ళ యొక్క సహకారం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం తీసుకొని ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది చేస్తారనమాట. కోల్డ్ చైన్ సిస్టమ్స్ ఆర్ టు బీ స్ట్రెంగ్థెన్డ్ అక్రాస్ ద కంట్రీ టు డెలివర్ మల్టిపుల్ డోసెస్. అంటే ఇప్పుడు మనకు వ్యాక్సిన్లో ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే ఆ వ్యాక్సిన్ని జాగ్రత్తగా దాన్ని స్టోరేజ్లో పెట్టాలి. దానికి సంబంధించినటువంటి కోల్డ్ చైన్ సిస్టమ్ కూడా ఇప్పుడు డెవలప్ చేస్తారనమాట. ఆ యొక్క కోల్డ్ చైన్ సిస్టమ్ అనేది కూడా మల్టిపుల్ డోసెస్ అనేది ఇవ్వడానికి ప్రజలకి, అంటే ఒక డోసులో ఈ వ్యాక్సిన్ అనేది సరిపోదు అనమాట, 2-3 డోసులు ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ మనం చూసాం. యాజ్ గవర్నమెంట్స్ బీఫ్ అప్ ద వ్యాక్సినేషన్ డ్రైవ్, they need to clear the fog on vaccine safety and efficacy
ఎమంగ్ ద పీపుల్. సో ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఈ యొక్క వేగం పెంచుతున్నాను అనమాట. అంటే ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి బీఫప్ అంటే ఏంటంటే త్వరితగతిన చేస్తుందన్నమాట. ఏది ఈ యొక్క వ్యాక్సిన్ డ్రైవ్కి సంబంధించి. సో ఈ యొక్క డ్రైవ్కు ముందు వెళ్ళబోయే ముందే ఖచ్చితంగా వీళ్ళు క్లియర్గా దాని మీద ఉన్నటువంటి మంచు, ఫాగ్ అంటే ఏంటంటే మంచు ఏదైతే ఉందో దాన్ని పక్కా తొలగించాలన్నమాట. వ్యాక్సిన్ సేఫ్టీకి సంబంధించి, వ్యాక్సిన్కి ఎఫికసీకి సంబంధించి, రక్షణకు సంబంధించి, తర్వాత ఈ యొక్క సామర్థ్యానికి సంబంధించినటువంటి ఏవైతే అపోహలు ఉన్నాయో ముందు వాటిని తీసి పక్కన పడేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నమాట. విత్ పాసింగ్ డేస్ ఇట్ విల్ నాట్ బీ టూ మచ్ టు ఎక్స్పెక్ట్ from the government a detailed plan for vaccinating children and a breakdown of tasks down to the lowest governance rung as countries in the US have been doing. అంటే ఇప్పుడు మనకు ఏదైతే రోజులు గడిచిపోయే కొద్దీ మనం ఇంకా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ దగ్గర నుంచి. అంటే డీటెయిల్డ్ ప్లాన్ ఏదైతే ఉందో పిల్లలకి ఎలాంటి ప్లాన్, ఇప్పుడు అంటే ఫస్ట్ టైం కాబట్టి ఎలాంటి ప్లాన్ వ్యవహరిస్తున్నారో స్ట్రాటజీ అనేది తెలుసుకోవాలి. పోయే రోజుల్లో చిల్డ్రన్కి ఎలాంటి విధానాలు ఇస్తున్నారని అవసరం లేదనమాట. గవర్నమెంట్కి అనేది ఆల్రెడీ ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది చిల్డ్రన్కి ఇవ్వడం అనేది తెలుసు. సో దీనికి సంబంధించి ఏదైతే యూఎస్ అనేది ఇప్పుడు వాళ్ళ అందరికీ ఇవ్వాలని చేస్తుందో అలాంటి దానికి ముందు పోవాలంటే ఇబ్బంది ఏం లేదనమాట. అన్లెస్ ద లేటర్ ఈజ్ డన్ a proper estimate of the true challenges of administering vaccines in the field will not be available, and being unprepared is a guarantee to coming undone. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క తర్వాత జరిగేది లేటర్ అంటే అన్లెస్ ద లేటర్ తర్వాత జరిగేదాన్ని పక్కన పడేస్తే కనుక మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు తర్వాత పిల్లలకి ఇవ్వడం అనే దాన్ని పక్కన పడేస్తే కనుక ఇప్పుడు ఈ యొక్క వ్యాక్సిన్ ప్రోగ్రాంలో చాలా వరకు సవాళ్ళనే ఉన్నాయన్నమాట. దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేయడంలో చాలా వరకు సవాళ్ళనే ఉన్నాయన్నమాట. సో దాన్ని ఏం చేయాలో మనం గ్యారంటీగా కమింగ్ అంటే ఏదైతే ఉందో రాబోయే కాలంలో ఆ సమస్యలన్నింటినీ కూడా పూర్తిగా వాటిని తొలగించే విధంగా అంటే మన యొక్క విధానాలు అనేవి ఉండాలన్నమాట. వ్యాక్సిన్ హెసిటెన్సీ ఈజ్ ఏ రియాలిటీ అండ్ ద ఓన్లీ వే టు కౌంటర్ దట్ ఈజ్ టు బీ ఓపెన్ అండ్ హానెస్ట్ అబౌట్ adverse efforts and post-vaccination sequelae, if any, and make available relevant information in the public realm. అంటే ఇప్పుడు ఈ యొక్క వ్యాక్సిన్ హెసిటెన్సీ ఏంటంటే వ్యాక్సిన్ వేసుకోవడానికి ఇష్టపడకపోవడం అనమాట. అయిష్టత, వ్యాక్సిన్ వేసుకోకుండా హెసిటెన్సీ అంటే ఇష్టపడకుండా ఉంటాం అనమాట. అది అనేది ఇప్పుడు రియాలిటీ అనమాట. చాలామంది ప్రజలు ఏంటంటే ఈ వ్యాక్సిన్ ఎంతవరకు భద్రం అని చెప్పేసి ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు ఏంటంటే దాన్ని వేసుకోవడానికి ఇష్టపడట్లేదు అనమాట. ఆల్రెడీ మనకు వ్యాక్సిన్ ప్రోగ్రాంలో చాలా సమస్యలు ఉన్నాయి. వ్యాక్సిన్ వేసుకుంటే మన మతానికి వ్యతిరేకం అని చెప్పేసి కొన్ని అంశాలు ఇంతకుముందు మన వ్యాక్సిన్ గురించినటువంటి ఒక ఆర్టికల్లో చెప్పుకున్నాం. అది కాకుండా ఇప్పుడు ఈ వ్యాక్సిన్ అనేది ఎంత ప్రభావం ఉందో తెలియదు కాబట్టి చాలామంది ఇష్టపడట్లేదు అనమాట. సో దానికి కారణంగా ఏమవుతుంది, ఈ యొక్క ఏదైతే అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి అంటే ఇప్పుడు ఈ యొక్క వ్యాక్సిన్ వేసే ముందు వేసిన తర్వాత వచ్చే అంటే దానికి సంబంధించినటువంటి అనుగుణమైనటువంటి యొక్క ఫలితాల గురించి వాటికి సంబంధించినటువంటి పర్యవసానాలు అంటే పోస్ట్ వ్యాక్సిన్ సీక్వెలీ అంటే ఏంటంటే వ్యాక్సిన్ వేసిన తర్వాత పర్యవసానాలు ఏవైతే ఉన్నాయో కాన్సిక్వెన్సెస్ కావచ్చు, కండిషన్స్ ఏవైతే సీక్వెల్లీ అంటాం వాటిని, ఆ సీక్వెన్స్ పర్యవసానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్ రిలీమ్ అంటే ఈ యొక్క అధికార ప్రాంతం అనమాట. ప్రజల అధికార ప్రాంతంలో జాగ్రత్తగా వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అనుగుణమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది పొందుపరచుకోవాలన్నమాట. ఇన్ ద పాస్ట్ ఇన్ సమ్ స్టేట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ హ్యావ్ సఫర్డ్ టెంపరరీ బికాస్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ అబౌట్ అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ షార్ట్స్. అంటే ఇప్పుడు ఏంటి కొన్ని అంటే మన చరిత్రలో మనం ఏమైనా చూసుకుంటే చాలా రాష్ట్రాల్లో ఏమైందంటే ఈ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ సంబంధించి చాలా అవకతవకలు అనేవి అంటే ఈ యొక్క కొన్ని అంటే అప్పటికప్పుడు తాత్కాలికంగా కొంత సమస్య అనేది ఏర్పడింది అనమాట. ఎందుకని ఆ వ్యాక్సిన్ మీద కొన్ని అపోహలు కావచ్చు, ఊహాగానాలు, మిస్ఇన్ఫర్మేషన్ అనమాట. ఏది మన పుకార్లు అంటారు చూసారా, వదంతులు పుకార్లు అంటారు చూసారా, అలాంటివన్నీ అంటే ఈ యొక్క వ్యాక్సిన్ షాట్స్ అనేవి వేయించుకున్న తర్వాత ఏవైతే ఉన్నాయో కొన్ని అంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పేసి పుకార్లు పుట్టడం వల్ల తాత్కాలికంగా వ్యాక్సిన్ ప్రోగ్రామ్ అనేది కొంత అంతరాయం కావచ్చు, ఇబ్బంది ఏర్పడిందనమాట. ఇన్ అడిషన్ ఇన్ దిస్ కేస్ లాంగ్ టర్మ్ ఫాలోఅప్ ఆఫ్ ఆల్ హూ రిసీవ్ ద వ్యాక్సిన్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్. సో ఇప్పుడు ఈ సమయంలో అంటే ఇప్పుడు ఈ యొక్క కోవిడ్-19 వ్యాక్సిన్ కేసులో లాంగ్ టర్మ్ ఫాలోఅప్ ఉండాలి. ఎక్కువ కాలం దీని వెనక అంటే దీని గురించి ఈ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళ గురించి వాళ్ళ యొక్క హిస్టరీ కావచ్చు, హెల్త్ హిస్టరీ అనేది పూర్తిగా అబ్సల్యూట్గా తెలుసుకోవడం అనేది ఇప్పుడు అవసరం అనమాట. ఫర్ దేరిన్ lies the assurance that everyone in the global line list is waiting for. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇలాంటి అష్యూరెన్స్ అనేది ఇస్తామో ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లైన్లో అంటే ఈ వ్యాక్సిన్ వేసుకునే లైన్ లిస్ట్లో వెయిట్ చేస్తూ ఉంటారు. అలా గనక లేకపోతే వాళ్ళు వెయిట్ చేయరు, వ్యాక్సిన్ వేసుకోవడానికి ఇష్టపడరని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, ఇప్పుడు ఆల్రెడీ యూఎస్ యూకే అనేది వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసినాయి.
మన ఇండియా కూడా దానికి సంబంధించినటువంటి ప్రణాళిక అనేది రచించిందనమాట. ఏం ప్రణాళిక రచించింది అంటే ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ అనేది ఎవరికి ఇస్తాము అంటే ఫస్ట్ హెల్త్ కేర్ వర్కర్స్, ఎవరు హెల్త్ మినిస్టర్ చెప్పాడనమాట. యూనియన్ హెల్త్ మినిస్టర్ ఏం చెప్పాడంటే హెల్త్ కేర్ వర్కర్స్కి ఇస్తాం, ఆ తర్వాత 50 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి ఇస్తాం. 50 సంవత్సరాల్లో కూడా ముందు ఎవరికి ప్రాధాన్యత ఇస్తామంటే 60 సంవత్సరాలు ఎవరికైతే పైబడి ఉంటారో వాళ్ళకి మాత్రమే ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్పారనమాట. ఇప్పుడు సమస్య ఏంటి అంటే ఈ యొక్క వ్యాక్సిన్ హెసిటెన్సీ అనేది, అంటే వ్యాక్సిన్ సేఫ్టీ కానీ ఎఫికసీ కానీ ఎవరికి తెలియదు, దాని రక్షణ గురించి కావచ్చు లేకపోతే దాని సామర్థ్యం గురించి ఎవరికి తెలియదు అనమాట. కొంతవరకు దాన్ని వ్యతిరేకించే అవకాశం ఉందన్నమాట. ఇలాంటి పరిస్థితులన్నీ తొలగించే విధంగా వ్యాక్సిన్ని అందరికీ అందుబాటులో వచ్చే విధంగా అందరికీ అందే విధంగా చేసుకోవాల్సిన బాధ్యత అనేది ప్రభుత్వం మీద ఉంది. సో ఎప్పుడైతే మీరు ఎఫికసీ మీద సేఫ్టీ మీద ఎప్పుడైతే సరైనటువంటి ఆ యొక్క అంశాన్ని బట్టబయలు చేస్తారో అప్పుడే ప్రతి ఒక్కళ్ళు ఆ వ్యాక్సిన్ సంబంధించినటువంటి ఈ యొక్క క్యూ లైన్లో ఉంటారు, అంటే వ్యాక్సిన్ వేసుకోవడానికి ఇష్టపడతారు, వెయిట్ చేస్తారు, క్యూ లైన్లో వెయిట్ చేస్తారంటే వ్యాక్సిన్ వేసుకోవడానికి ఇష్టపడతారు అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ మైల్డ్ మోడరేషన్. అంటే ఈ యొక్క మైల్డ్ అంటే ఏంటంటే చాలా తక్కువ మొత్తంలో ఏదైనా ఉందనుకోండి దాన్ని మైల్డ్ అంటాం. మోడరేషన్ అంటే ఏంటంటే నియంత్రణ, తక్కువ మొత్తంలో నియంత్రణ అనమాట. ఇది మన ఏదంటే ఎప్పుడైనా సరే నియంత్రణ అనేది దేని గురించి మాట్లాడుతాం అంటే ముఖ్యంగా మనకు ఎకానమీ గురించే మాట్లాడుతాం అనమాట. ఇన్ఫ్లేషన్ ఇఫ్ అన్చెక్డ్ కెన్ హ్యాంపర్ ద నెసెంట్ ఎకనమిక్ రికవరీ. అంటే ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ద్రవ్యోల్బణం. అది కనుక మనం పట్టించుకోలేదనుకోండి, ఈ ద్రవ్యోల్బణం కనుక మనం పట్టించుకోకుండా, అంటే అన్చెక్డ్ అంటే ఇఫ్ అన్చెక్డ్ అంటే ఏంటంటే దాన్ని చెక్ చేయకుండా వదిలేసాం, అన్చెక్డ్ అంటే దాన్ని గుర్తించకుండా పక్కన పడేసాం అనుకోండి, ఇది దేన్ని దెబ్బతీస్తుంది? హ్యాంపర్ అంటే ఏంటంటే బాధటం, దెబ్బతీస్తుంది అంటే నేసెంట్ ఎకనమిక్ రికవరీ, అంటే ప్రారంభమవుతున్న, నెసెంట్ అంటే ఏంటంటే ప్రారంభమవుతున్నటువంటి ఆర్థికపరమైనటువంటి పునరభివృద్ధి ఏవైతే ఉందో, రికవరీ ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీస్తుంది అంటున్నారనమాట. రీటైల్ ఇన్ఫ్లేషన్ యాజ్ మెజర్డ్ బై ద Consumer Price Index is estimated to have moderated in November to a provisional 6.93% from the previous month's 7.61%. Official data released on Monday showed. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఇన్ఫ్లేషన్ అంటే రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే మనం కొట్లకి వెళ్ళి మనం వస్తువులు కొంటాం కదా, రీటైల్గా కొంటాం, హోల్సేల్గా అంటే టోక్గా కొంటాం, రీటైల్గా అంటే ఒక్కొక్క వస్తువు కొంటాం అనమాట. అలా వస్తువులు కొనే విధానం అనేది ఈ యొక్క ఆ యొక్క ఇన్ఫ్లేషన్ అనేది ద్రవ్యోల్బణాన్ని ఎవరు చెక్ చేస్తారంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్ అనేది. రీటైల్ ఇన్ఫ్లేషన్ని ఎవరు కౌంట్ చేస్తారు, మెజర్ చేస్తారంటే ఈ యొక్క కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇలాంటి క్వశ్చన్లు అనేవి ఖచ్చితంగా వస్తాయి అనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ యొక్క మోడరేట్ అంశాన్ని, అంటే కొంతవరకు ఏంటంటే మోడరేట్గా ఉంది, ఎక్కువగా పెరగలేదు తక్కువగా పెరగలేదు, నవంబర్లో కొంచెం ఆశాజనకంగా ఉంది ఈ యొక్క రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది. ఇంత ముందు నెలలో మనం చూసుకుంటే 7.61 ఉన్న పర్సెంటేజ్ ఇప్పుడు 6.93% అనేది పడిపోయిందనమాట. దగ్గర ఎంత పడిపోయిందంటే 68 బేసిక్ పాయింట్స్ అనేవి పడిపోయిందనమాట. ఇది ఎప్పుడు రిలీజ్ చేశారు? మండే అనేది ఈ డేటా అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ద మోడరేషన్ ఇన్ ప్రైస్ గెయిన్స్ అవుట్ టు బి వెల్కమ్ న్యూస్. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క నియంత్రణలో ఇప్పుడు ఈ రేట్లు అనేవి నియంత్రించాలని ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంటుంది అనమాట. అలాంటి టైంలో ఈ యొక్క ప్రైసెస్ అనేవి పడిపోవడం, ఈ యొక్క ఇన్ఫ్లేషన్ తగ్గడం అనేది చాలా వరకు అందరూ ఆహ్వానించదగ్గ విషయం, ఆనందించదగ్గ విషయం అనమాట. ఏ క్లోజర్ లుక్ షోస్ దట్ ద 68 బేసిక్స్ పాయింట్స్ ఈజింగ్ ఇన్ ద హెడ్లైన్ level of inflation has been helped largely by a 140 basis points showing in a price gains in the food and beverage basket, which with a weight of almost 46 is the single biggest index constituent and driver of retail inflation. ఇది ఏంటంటే ఇప్పుడు మనం పైన చెప్పిన దాని లెక్క ప్రకారం దగ్గర 68 బేసిక్ పాయింట్స్ అనేది ఈ యొక్క ఇన్ఫ్లేషన్ అనేది తగ్గిందనమాట. దీనివల్ల ఈ యొక్క హెడ్లైన్స్ లెవెల్స్లో ఏదైతే ఉందో ఏదైతే ఫుడ్ అండ్ బ్యావరేజ్ మార్కెట్లో 140 బేసిక్ పాయింట్స్ అనేవి తగ్గిపోయి దాదాపుగా ఈ యొక్క సింగిల్ బిగ్గెస్ట్ మార్కెట్ అనమాట ఏది ఈ యొక్క కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ దాంట్లో ఎక్కువగా రీటైల్ ఇన్ఫ్లేషన్లో ఎక్కువగా ఉన్నదంటే ఏదైతే ఉందో 46 సింగిల్గా అంటే ఆల్మోస్ట్ 46 అనేది ఆ వెయిట్ అనేది తగ్గిపోయిందనమాట. ద ఆర్బీఐ హ్యాడ్ ఇన్ ఇట్స్ మానిటరీ పాలసీ announcement earlier this month flagged an expected softening in the prices of perishable in the winter months. అంటే ఇప్పుడు ఆర్బీఐ అనేది రాబోయే కాలంలో ఈ యొక్క మానిటరీ పాలసీ అనమాట, ఈ యొక్క మార్పులు చేసేదానికి సంబంధించి ఈ యొక్క నియంత్రణ పాలసీలకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్లో వీళ్ళు ఏమనుకో ఆశాజనకంగా ఉన్నారంటే రాబోయే కాలంలో తొందరగా పాడైపోయే పెరిషబుల్ అంటే ఏంటంటే తొందరగా పాడైపోయే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రేట్లను తగ్గించడానికి ఈ యొక్క వింటర్ మంత్లో చర్యలు తీసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నారనమాట. ప్రిడిక్టబ్లీ
increased market arrivals of vegetables, the third largest weight within the basket, led to a sharp deceleration in price gains from this key food item. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క రేట్లు అనేవి ఎందుకు తగ్గినాయి అంటే మనకు వెజిటేబుల్ మార్కెట్ అంటే ఈ మార్కెట్లోకి వెజిటేబుల్స్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో వచ్చినాయి అనమాట. అంటే మొత్తం 100%లో ఏదైతే ఉందో థర్డ్ లార్జెస్ట్ అనమాట, 3వ వంతు అనేది బాగా ఈ బాస్కెట్ అనేది ఆల్రెడీ మార్కెట్లోకి రావటం వల్ల ఒక్కసారిగా ఈ రేట్లు అనేవి ఈ యొక్క వేగం అనేది తగ్గిపోయింది అనమాట. డీజలరేషన్ అండ్ యాక్సలరేట్ అంటేనో అంటే వేగం అందుకోవటం, డీజలరేషన్ అంటే ఏంటి అంటే మందగమనం అనమాట, నిదానం చెందడం అనమాట. దానికి సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్ అనేవి రేట్లు అనేవి తగ్గడానికి కారణమైందనమాట. ఇన్ఫ్లేషన్ ఫర్ వెజిటేబుల్స్ స్లిడ్ 688 బేసిక్స్ పాయింట్స్ ఇన్ 15.63 లాస్ట్ మంత్ ఫ్రమ్ 22.51% ఇన్ అక్టోబర్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఇన్ఫ్లేషన్ వెజిటేబుల్ యొక్క రేట్లకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఇన్ఫ్లేషన్ అనే రేట్లు అనేవి 688 బేసిక్ పాయింట్ అంటే ఒక బేసిక్ పాయింట్ వచ్చేసి మనం 0.01% అంటాం. సో 688 అంటే 6.88% ఉంటుంది అనమాట. ఈ యొక్క 6.88% పడిపోయి 15.63కి వచ్చింది. ఇంతకుముందు ఎంత ఉంది, 22.51% ఉన్నది అక్టోబర్లో. ఈ నెలలో నవంబర్లో వచ్చేసరికల్లా మనం చూసుకుంటే నెక్స్ట్ నవంబర్లో వస్తే 15.63 వచ్చిందనమాట. సెరల్స్ ద ఫుడ్ కేటగిరీ విత్ ద లార్జెస్ట్ వెయిట్ సా ఇన్ఫ్లేషన్ స్లో టు 2.32% ఫ్రమ్ 3.39%, reflecting the bumper kharif harvest and confirming the trend that the central bank had spoken of. అంటే ఇప్పుడు ఏదైతే ఫుడ్ కేటగిరీలో ముఖ్యంగా సెరల్స్ అంటే ఈ యొక్క తృణధాన్యాలు కావచ్చు ఏవైతే ఉన్నాయో దాదాపు వాటి యొక్క ఖరీదు అనేది చాలా వరకు తగ్గిపోయింది అనమాట. ఇంతకుముందు 3.39% అనేది ఉండేది, ఇప్పుడు అది 2.32% అనేది వచ్చేసింది అనమాట. అంటే ఒకటి కన్నా 1.1% కన్నా చాలా ఎక్కువ మొత్తంలో తగ్గింది, 1.07% అనేది తగ్గిందనమాట. సో ఇప్పుడు ఈ యొక్క తగ్గటం అనేది మనకు ఎందుకంటే ఈ ఖరీఫ్ సీజన్లో బాగా బంపర్గా ఎక్కువగా పంట అనేది పండించారు. సో దాని కారణంగా ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఏవైతే చెప్పిందో ఆ అంశాలు అనేవి నిజమైనవి అనమాట. అండ్ త్రూ ద ప్రైసెస్ of other food categories to soften in November. Out of the basket of 12 items, inflation still remained in the double digit in the case of 6, excluding vegetables. అంటే ఇప్పుడు మనం కనుక ఈ యొక్క బాస్కెట్లో చూస్తే ఈ యొక్క ఏదైతే ఫుడ్ కేటగిరీకి సంబంధించినటువంటి ఈ యొక్క రేట్లకు నవంబర్ నెలకు సంబంధించిన దాంట్లో చూస్తే మొత్తం 12 ఐటెంలు ఉన్నాయన్నమాట. ఒక బాస్కెట్లో 12 ఐటమ్స్ అనేవి ముఖ్యమైన ఐటమ్స్ అనేవి ఉంటే కనుక దాంట్లో ఒక 6 ఐటమ్స్ అంటే ఈ యొక్క ఆహార ధాన్యాలు ఏదైతే వెజిటేబుల్కి సంబంధించిన అంశాలు పక్కన పెడితే 6 వస్తువులు మాత్రం ఏంటి అంటే డబుల్ డిజిట్ ఇన్ఫ్లేషన్ అనేది చూపిస్తున్నాయి అనమాట. కీ ప్రోటీన్ సోర్సెస్ ఇంక్లూడింగ్ పల్సెస్, ఎగ్ అండ్ మీట్ అండ్ ఫిష్ కంటిన్యూ టు రిజిస్టర్ worryingly high levels of inflation that surely cannot bode well for the wider population's nutritional well-being. అంటే ఇప్పుడు ఈ బాస్కెట్లో ఇంకా ఏమేమి ఉన్నాయంటే పల్సెస్ ఉన్నాయన్నమాట. ఏవైతే ఈ యొక్క ధాన్యాలు అనేవి ఏవైతే ఉన్నాయో విత్తనాలు అంటే ఈ యొక్క పెసలు అవన్నీ కూడా అంటాం కదా మనం, ఆ ధాన్యాలు కావచ్చు, తర్వాత ఎగ్స్ కోడిగుడ్లు అనేవి, తర్వాత మీట్ మాంసం కావచ్చు, తర్వాత ఫిష్ అనేవి, ఇవి మాత్రం ఈ యొక్క ఇన్ఫ్లేషన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. సో దీని కారణంగా ఏంటంటే ఈ యొక్క పాపులేషన్ సంబంధించినటువంటి న్యూట్రిషనల్ వెల్బీయింగ్ సరిపోయేంతగా ఈ యొక్క ఆహార ద్రవ్యోల్బణం అనేది తగ్గలేదన్నమాట. Disconcertingly, inflation in the key transport and communication category that includes petrol and diesel eased by a marginal 10 basis points to 11.06%. అంటే ఇప్పుడు మనకు ఏదైతే కొంత అంటే మనకు బాగా ఇంతవరకు ఏంటంటే కలవర పెడుతున్న అంశం, డిస్కన్సల్టింగ్లీ అంటే కలవర పెడుతున్న అంశం ఏంటంటే ఈ యొక్క ఇన్ఫ్లేషన్ అనేది ట్రాన్స్పోర్ట్లో ఈ రవాణా రంగంలో కూడా తర్వాత కమ్యూనికేషన్ కేటగిరీలో కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉందన్నమాట. ఈ పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ అనేవి కొంతవరకు తగ్గించినప్పుడు అంటే 10 బేసిక్ పాయింట్స్ తగ్గించినప్పటికీ కూడా దాని యొక్క ద్రవ్యోల్బణం అనేది 11.06% అనేది ఉంది. 6% కన్నా ఎక్కువ పెరిగింది అంటే ద్రవ్యోల్బణం హెవీ అనమాట. ఇప్పుడు డబల్ అయింది, ఇక్కడ దగ్గర చూసుకుంటే ఇక్కడ డబల్ ఉందన్నమాట. విత్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కంటిన్యూయింగ్ to rise pump prices of these crucial transportation fuels as crude oil extends its recovery from April's pandemic induced lows. It is hard to foresee any further appreciable softening in food prices in December given the high cost of transporting from produce from the agrarian hinterland. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క ఏదైతే ఆయిల్ మార్కెట్ కంపెనీస్ అనేవి రోజు రోజుకి వాటికి సంబంధించినటువంటి ప్రైసెస్ అనేవి పంప్ ప్రైస్ అనేవి పెంచుతూనే ఉందన్నమాట. సో దీని కారణంగా ప్రధానమైనటువంటి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ రంగం ఫ్యూయల్ ఏదైతే ఉందో పెరగడం వల్ల ఈ యొక్క ఏవైతే ఉందో ఆ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందన్నమాట. సో ఈ క్రూడ్ ఆయిల్ ఏవైతే ఉందో కంపెనీలు కావచ్చు ఏవైతే ఉన్నాయో
ఏప్రిల్లో ఏవైతే నష్టపోయారో అంటే లాక్డౌన్ కారణంగా ఏవైతే ఉందో పెండమిక్ ఇండ్యూస్డ్ లోస్ వల్ల నష్టపోయారో వాటన్నిటిని కూడా వాళ్ళు ఏంటి చక్కబెట్టుకోవాలా, రాబోయే కాలం చూడబోయే కాలంలో ఈ యొక్క ఏదైతే ఉందో ఆ అంశాలు అనేవి చక్కబెట్టుకోవాలనుకుంటున్నారు. సో ఈ రాబోయే కాలంలో ఇలాంటి దృక్పథం కనుక ఉంటే ఈ రేట్లు అనేవి తగ్గుతాయి, సాఫ్టనింగ్ అవుతాయి అనే ఆశ అనేది లేదనమాట. దీనివల్ల ఏమవుతుంది, ట్రాన్స్పోర్ట్ అనేది పెరగడం వల్ల ఏమవుతుంది, ఫుడ్ ప్రైసెస్ కూడా ఈ యొక్క డిసెంబర్ నెలలో ఇంత మించి తగ్గవన్నమాట. ఈ యొక్క హైయెస్ట్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అనేది ఉన్నంత కాలం. ఎందుకని ఈ యొక్క వ్యవసాయ మార్కెట్ అగ్రేరియన్ అంటే ఎవరు, ఈ యొక్క వ్యవసాయదారుడు, హింటర్ల్యాండ్ అంటే గ్రామీణ ప్రాంతాలు, సుదూర ప్రాంతాలు అంటే ఈ యొక్క పట్టణాలకు దూరంగా ఉన్న ప్రాంతాల నుంచి తీసుకురావాలంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల రేట్లు అనేవి ఇంకా తగ్గుతాయి అనడానికి ఇంకా ఆశే లేదనమాట రాబోయే కాలంలో. This would in turn put the RBI's forecast for average fiscal third quarter inflation of 6.8% in jeopardy, as the headline figure would now need to moderate by at least 107 basis points to about 5.86% for this month. అంటే ఇప్పుడు ఈ పైన చెప్పిన కారణాల కారణంగా ఈ యొక్క ఆర్బీఐ అనేది థర్డ్ క్వార్టర్లో ఈ యొక్క ఇన్ఫ్లేషన్ సంబంధించి 6.8% అనే దాన్ని చెప్పిందనమాట. ఆ కౌంట్ అనేది చెప్పింది, అంటే ఫోర్కాస్ట్ అనమాట, ఊహించడం అనమాట. ముందే ఊహించి ఈ యొక్క 6.8% ఉండబోవచ్చు ఈ యొక్క థర్డ్ క్వార్టర్లో అని చెప్పింది. సో అది జియోప్యాడ్ అంటే ఇప్పుడు ఆ యొక్క కౌంట్ అనేది ప్రమాదంలో ఉందన్నమాట. అంటే వాళ్ళు చెప్పిన దానికన్నా ఎక్కువ ఉండబోయే అవకాశం ఉందన్నమాట. సో దీన్ని మోడరేట్ అంటే ఈ యొక్క దాన్ని తగ్గించాలి అంటే కొంతవరకు తగ్గించాలి అంటే వీళ్ళు అట్లీస్ట్ 107 బేసిక్ పాయింట్స్ అనేవి తగ్గించి ఇంతకుముందు అంటే అది ఎంతవరకు రావాలా 5.86% అనే దానికి ఈ యొక్క నెలలో కొట్టగలిగితే కనుక వాళ్ళు చెప్పిన టార్గెట్ అనేది వస్తుంది, లేకపోతే టార్గెట్ రాదనమాట. ఇట్స్ నవంబర్ సర్వే ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ ఆల్సో ఆఫర్స్ లిటిల్ రూమ్ ఫర్ కంఫర్ట్. అంటే ఇప్పుడు ఈ యొక్క నవంబర్ నెలలో కూడా చూసుకుంటే ఈ యొక్క గృహోపకరణాలు అంటే ఇళ్లలో ఉండే వాళ్ళు యొక్క ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొనుగోలు చేసిన వస్తువులు అనేవి కనుక చూస్తే ఆ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గిన ఏంటంటే అత్యవసర వస్తువుల మీదే వాళ్ళు ఎక్కువ డిమాండ్ అనేది ఉందన్నమాట. ఏవైతే కంఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అనుకూలంగా ఉండే అంశాలు కొన్ని ఏసీలు, ఫ్రిడ్జ్ అంటే కొంత మనం అనుకూలంగా ఉండే అంశాలు అంటే అత్యవసరమైనటువంటి వస్తువులు కాకుండా నార్మల్గా కంఫర్ట్ కోసం చూసే వస్తువులు మాత్రం ఎటువంటి స్థానం లేకుండా పోయిందన్నమాట. లిటిల్ రూమ్ అనమాట, చాలా తక్కువ ప్రాధాన్యత అనేది ఇచ్చారు దానికి సంబంధించి. with more households expecting general prices to rise over the next 3 months and 1 year ahead, origins than the number of respondents concerned about such a price trend in the September survey. Policymakers must guard against easing vigilance on prices while considering growth supportive measures. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క హౌస్ హోల్డ్స్ అనేవాళ్ళు ఏంటంటే జనరల్ ప్రైసెస్ అనేవి ఇంకా పెరుగుతూ ఉంటే కనుక నెక్స్ట్ 3 monthsలో కావచ్చు, 1 yearలో కావచ్చు, రాబోయే ఒక సంవత్సరంలో ఏదైతే ముందు రోజుల్లో కావచ్చు ఆ నెంబర్ అనేది రెస్పాండెంట్స్ అనేవాళ్ళు ఆందోళన కలిగించే అంశంగా ఉందన్నమాట. ఎందుకని ఇప్పుడు రేట్లు అనేవి పెరిగే అవకాశం ఉందన్నమాట. సో ఈ యొక్క సెప్టెంబర్ సర్వే ప్రకారం ఏదైతే ఉందో పాలసీ మేకర్స్ ఏం చేయాలంటే పూర్తిగా ఆ అంశాలకు ఎవరైతే వీళ్ళందరూ బాగా భయపడుతున్నారో రాబోయే కాలంలో రేట్ల పెరుగుదలకు సంబంధించి వాటిని ఈజింగ్ చేయాలి. దాంతోపాటు వాటిని ఏంటంటే దాని మీద జాగృతులుగా ఉండాలన్నమాట. ఆ ప్రైసెస్ సంబంధించిన వాటిని దానికి అనుగుణంగా గ్రోత్కు సంబంధించి సపోర్టివ్ మెజర్స్ కూడా వీళ్ళు తీసుకోవాలన్నమాట. ప్రైస్ స్టెబిలిటీ ఫర్ ఆల్ ద గ్రోయింగ్ కాస్ట్ టు డౌన్ ప్లే ఇట్స్ centrality in the RBI's policy mandate must remain the monetary authority's primary target. Unchecked inflation poses manifold risks to the nascent economic recovery. అంటే ప్రైస్ స్టెబిలిటీ అనమాట. ఏదైతే ఈ రేట్ల యొక్క స్థిరత్వం అనేది కనుక లేకుండా దేనికి సంబంధించి అన్ని ఏవైతే వస్తువులు ఏవైతే ఉన్నాయో సెంట్రల్గా మనం చెప్పుకునే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వీళ్ళు స్టెబిలైజ్ చేయాలి. ఆర్బీఐ అనేది పాలసీస్ అనేవి మ్యాండేట్గా ఒక విధిగా తీసుకొచ్చి వాటన్నిటిని తీసుకురావాలి, అంటే వాటిని స్థిరత్వానికి తీసుకురావాలన్నమాట. సో మానిటరీ అథారిటీస్ అనే వాళ్ళ యొక్క ప్రైమరీ టార్గెట్ ఏంటి అంటే అదే, అంటే వస్తువు రేట్ల యొక్క స్థిరత్వాన్ని పెంచే విధంగా చూడాలి. దాంతోపాటు ఈ యొక్క ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా అన్చెక్కడ్ అనమాట. దాన్ని వదిలేయటం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క మెయిన్ ఫోల్డ్ అనమాట, చాలా ముఖ్యమైనటువంటి రిస్క్ ఏదైతే ఉందో అంటే రాబోయే కాలంలో ఎకనామిక్ రికవరీ అనేది ఆర్థికంగా మళ్ళీ మన పునరుద్ధరణ అనేది జరుగుతుంది. ఆ ప్రారంభ దశలో ఉందన్నమాట. ఆ ప్రారంభ దశని దెబ్బతీసే విధంగా ఉంటుందన్నమాట. అంటే ఈ యొక్క ఇన్ఫ్లేషన్ కనుక మనం పట్టించుకోకుండా వదిలేస్తే ఇప్పుడు మెయిన్ ఫోల్డ్ ముఖ్యమైనటువంటి ప్రమాదం ఏంటి అంటే ఈ యొక్క ఆరంభంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎకనామిక్ రికవరీ అనేది ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి అనేది పూర్తిగా
పూర్తిగా దెబ్బతింటది అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, ఇప్పుడు ఆర్థికంగా మనం ఏంటంటే మళ్ళీ మన యొక్క భారతదేశం అనేది రికవరీ అవుతుంది, పునరుద్ధరణ అనేది జరుగుతుందన్నమాట. ఈ పునరుద్ధరణ సమయంలో ఏంటంటే మనల్ని బాగా బాధించే అంశాలు ఏంటంటే ఈ యొక్క ద్రవ్యోల్బణం. అంటే ద్రవ్యోల్బణం అంటే వస్తువు రేట్లు అనేది పెరిగిపోతున్నాయి అనమాట. మనకి ఇక ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ వింటర్ సీజన్లో ఏంటంటే ఒక్కసారిగా మార్కెట్లోకి ఈ యొక్క ఖరీఫ్ నుంచి కావచ్చు, లేకపోతే ఈ యొక్క వ్యవసాయ మార్కెట్లో నుంచి వస్తువులు అనేవి రావటం కారణంగా కొంతవరకు ఈ యొక్క ఏదైతే ఆహార పదార్థాల మీద లేకపోతే తొందరగా పాడైపోయే వస్తువుల మీద ఉన్నటువంటి ద్రవ్యోల్బణం అనేది తగ్గింది. కానీ ఇంత వచ్చినప్పటికీ కూడా కొంత అంటే బాస్కెట్లో మొత్తం 12 ఐటమ్స్ ఉంటే మనకు 6 ఐటమ్స్లో మాత్రం డబుల్ డిజిట్ ఇన్ఫ్లేషన్ మాత్రం తగ్గలేదన్నమాట. ముఖ్యంగా ఎగ్స్ ఒకటి, తర్వాత మీట్ ఒకటి, ఫిష్ మీద ఈ ద్రవ్యోల్బణం అనేది తగ్గలేదన్నమాట. దీంతో పాటు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ప్రైసెస్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ సాధారణ వస్తువులు కూడా ఇప్పుడు వరకు అయితే తగ్గినాయి, కానీ రాబోయే కాలంలో ఇంకా తగ్గే అవకాశం లేదన్నమాట. ఎందుకని పెట్రోల్ ప్రైసెస్ అనేవి పెరుగుతాయి కాబట్టి ఇంకా పెరిగే అవకాశమే ఉందన్నమాట. వస్తువులు అందుబాటులో ఉన్నప్పుడు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో హౌస్ హోల్డ్స్ అనే వాళ్ళు కనుక చూసుకుంటే వాళ్ళ నిత్యావసరాలు మాత్రమే వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ కంఫర్టబుల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి జోలికి పోవట్లేదు అనమాట. సో ఎన్ని కారణాల వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క రాబోయే కాలంలో గ్రోత్ అనే దాని మీద దెబ్బతినే అవకాశం ఉందన్నమాట. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ముందు ఈ యొక్క రేట్ల యొక్క స్థిరత్వం అనేది ఉండాలి. ఈ యొక్క వస్తువు ఖరీదు యొక్క స్థిరత్వం అనేది ఏర్పాటు చేయాలి. అలా ఏర్పాటు చేయకుండా మీరు ఏం చేసినా కానీ, ఆర్బీఐ ఏం చేసినా కానీ ఉపయోగం ఉండదన్నమాట. రేట్లు అంటే ఈ యొక్క ద్రవ్యోల్బణాన్ని పక్కన పడేసి మీరు గనక ఈ యొక్క మీ పనులు మీరు చేసుకుంటే కనుక రాబోయే కాలంలో మనకు ప్రారంభంలో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి అనేది ఏదైతే ఉందో పునరభివృద్ధి అనేది ఏదైతే ఉందో పూర్తిగా దెబ్బతింటది అని చెప్తున్నాను అనమాట. సో ఇవండి ఈరోజు నా హిందూ ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.